ఆ రోజు మధ్యాహ్నం మన అమ్మవారి దర్శన నిమిత్తం దర్శనం చేసుకుని బయటికి రావిచేడి దగ్గరికి వచ్చిన తర్వాత తన బ్యాగ్ జిప్పు తీసి మళ్ళీ జిప్ వేయడం మర్చిపోవడం వల్ల దాంట్లో తను పెట్టుకున్న 125 గ్రాముల బంగారు వస్తువులు బాక్సు మిస్ అయినట్లు చూసుకుంది. ఇది మధ్యాహ్నం 12:27 జరిగింది. ఇమ్మీడియట్లీ మన సిఏ గారికి అక్కడ అవుట్ పోస్ట్లో ఉన్న సిబ్బందికి అందరూ కూడా చెప్పడంతో ఇమీడియట్లీ సిఏ గారు తన దగ్గర ఉన్న క్రైమ్ టీం ఇవన్నీ కూడా ఈ సీసీ కెమెరాలను వాచ్ చేయడం జరిగింది. దాంట్లో రావిచెట్టు దగ్గర ఉన్న సీసీ కెమెరా ఈ మధ్యకాలంలో ఈ వాటర్ పడి పనిచేయకపోవడం వల్ల ఆ టైంకి ముందు ఆ టైమింగ్స్ అన్నీ కూడా తీసుకుని మిగతా కెమెరాలను చూస్తే ఒక అమ్మాయి మెట్ల మార్గంలో రాజగోపురం నుంచి మెట్ల మార్గంలో ఆపోజిట్ డైరెక్షన్లో దిగి ఆటోలో బయటికి వెళ్ళడం గుర్తించారు. ఆ ఆటోని సీసీ కెమెరాల ద్వారా ఫాలోఅప్ చేస్తే 1 టౌన్లో లాడ్జ్లో అమ్మాయి దిగినట్లు అక్కడ అడ్రస్ అన్నీ తీసుకుంటే ఈ అమ్మాయి మన పాత నేరస్తురాలని చెప్పి తెలిసింది. ఆ ఫొటోస్ అన్నీ తీసుకుని నాట్గ్రిట్లో వేస్తే ఈ అమ్మాయి కోవేలకొండ నీరజ్ అని, ఈ అమ్మాయి మధురవాడ విశాఖపట్నం జిల్లా. ఈ అమ్మాయి అడ్రస్ ట్రేస్ అయింది. దాన్ని ఓఎస్ అంటే అవుట్సోర్సింగ్ ఇంటెలిజెన్స్ దీంట్లో పెట్టి ఈ అమ్మాయి అడ్రస్ కనుక్కొని మన క్రైమ్ సిబ్బందిని పంపించి అమ్మాయిని తెప్పించడం జరిగింది. ఆ అమ్మాయి దొంగతనం చేసిన గోల్డ్ వస్తువులు అన్నీ కూడా రికవరీ చేసి ఆ అమ్మాయిని అదుపులో తీసుకుని నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది.